హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? నేను మీ అందరి తర్వాత నేనైతే షాపింగ్కి అయితే వచ్చానండి. ఈరోజు షాపింగ్లో నేనైతే శారీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ జనాన్ని చూస్తే నాకేదో అనిపిస్తుంది. సరే ఒకసారి మనం కూడా చూద్దాం పదండి. చీరలైతే చూస్తున్నాను కానీ నాకైతే ఏవీ నచ్చట్లేదు. చూస్తూనే ఉన్నానన్నమాట. ఇదంతా పాత కలెక్షన్ అండి. ఇవన్నీ ఎప్పుడూ చూసినవన్నమాట. జనాలు మాత్రం అర్థం చేసుకోకుండా ఒకటే జాతరలాగా ఎగబడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడూ చూసినవే అండి. ఇవన్నీ అసలు తీసుకొచ్చిన తర్వాత అసలు ఇవన్నీ కలర్స్ అయితే పోతున్నాయంట. నేనైతే పట్టుకున్నాను. కాకపోతే నాకైతే అంతగా నచ్చనట్టుగా అనిపిస్తున్నాయన్నమాట. వెతికి 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 మరీ చూస్తున్నాను. నాకెందుకో అస్సలు నచ్చట్లేదు. ఏదైనా దొరక్కపోతుందా అని చూస్తున్నానన్నమాట. ఎందుకంటే ఇంకొక షాప్ తిరిగే ఓపిక అయితే నాకు లేదు. అందుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యానన్నమాట. ఇవైతే కేజీ కలెక్షన్ అంట అండి. కేజీ ఆఫర్ సేల్ అంట ఇది. వీటికైతే ఒకటే ఎగబడుతున్నారు జనాలైతే. అయినా ఆల్మోస్ట్ ఆడవాళ్ళం అన్నాక ఆ మాత్రం ఉండాలండి. పాతవైనా కొత్తవైనా ఇంకా మనకైతే చీరలంటే ఇంకా మనం ఆగం కదా. తను ఆ అమ్మాయి సేల్స్ గర్ల్ అనమాట. హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇంకా నేనైతే బయటికైతే వచ్చేసానండి. నాకైతే ఒకటే చీర నచ్చింది. ఈ బుడ్డోడైతే బెలూన్స్ పట్టుకొని బాగా చక్కగా కూర్చున్నాడు అనమాట. ఒక బెలూన్ తీసుకురా దక్క అని అంటే, లేదురా నాకు వద్దులే, ఫస్ట్ అయితే మా ఛానల్కి అయితే హాయ్ చెప్పునానా అంటే వాడు చెప్తున్నాడు. పాపం అంత చిన్న పిల్లాడు, వాడు బెలూన్స్ అయితే అమ్ముకుంటున్నాడు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా దీని తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా నెక్స్ట్ డే రోజైతే వేరే శారీ కోసం అయితే నేను మళ్ళీ షాపింగ్కి వచ్చాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాను అనమాట. ఈరోజు కూడా చాలా జనాలు అయితే ఉన్నారు షాపింగ్ మాల్లో. ఇంకా మనకైతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. నన్ను లోపలికి పంపించి వీళ్ళైతే ఇక్కడ ఎగబడి మరీ స్నాక్స్ అయితే తింటున్నారు. మాంగళ్యం ముందు ఈ ఫుడ్ కోర్ట్స్ అయితే పెట్టారు కదా, ఇంకా ఒకటే తింటున్నారనమాట. మా వాడికి అయితే అవి అసలు పడనే పడవు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, తినొద్దు అని చెప్తే వినడు. ఇంకా మేమైతే షాపింగ్ అయితే చేసుకున్నాము. వాళ్ళు తింటున్నారు కాబట్టి నేనైతే ఇలా కూర్చున్నాను. నన్ను తినమంటే నాకైతే అవి వద్దులే, నాకు నచ్చవని చెప్పేసి నేనైతే తినలేదు. అసలు నిజంగా చెప్పాలంటే టేస్ట్ కూడా బాగాలేదు. ఆల్మోస్ట్ నేను ఎక్కువ మట్టుకైతే బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా ప్రశాంతంగా ఉందండి బయట కూర్చుంటే నాకైతే. ఇంకా మా వారైతే ఫుడ్ కోర్ట్ దగ్గర ఇంకేదో తీసుకుంటున్నారు. ఇంకా ఈ వీడియో ఇంత